ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ మార్కు అరాచకం ఇప్పుడు మానవత్వానికే మాయని మచ్చగా మారుతోంది. వలసదారుల ఏరివేత పేరుతో అధికార యంత్రాంగం బరితెగిస్తోంది. కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోవాల్సిన అధికారులు అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిని బందీగా చేసుకోవటం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అన్న అనుమానం తప్పకుండా కలుగుతుంది. వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఏకంగా 5 సంవత్సరాల చిన్నారిని కూడా వదలలేదు. ఇమిగ్రేషన్ అధికారులు ఆ 5 సంవత్సరాల చిన్నారిని అదుపులోకి తీసుకోవటం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. మిన్నసోటాలో జరిగిన ఈ ఘటన మానవతావాదుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రీ స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న ఒక 5 ఏళ్ల బాలుణ్ణి అతని తండ్రిని ఫెడరల్ అధికారులు అకస్మాత్తుగా అదుపులోకి తీసేసుకున్నారు. అక్కడి నుంచి వారిని నేరుగా టెక్సాస్లోని ఒక నిర్బంధ కేంద్రానికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అభంశుభం తెలియనటువంటి అమాయక చిన్నారులు ఏం చేశారు? అధికారులకి కనీసం మానవత్వం ఉందా లేదా? అసలు అధికారులకి అసలు వాళ్ళు పూర్తిగా మనిషి అన్నటువంటి ఆ మానవత్వాన్ని మర్చిపోతున్నారా అనిపిస్తోంది. తనేం తప్పు చేశాడో కూడా తెలియని ఆ చిన్నారి ఆ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది. అంటే అధికారులు వీళ్ళకి ఏమీ పట్టదు, వీళ్ళు బాసులు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోయి మహిళలను చూడరు, చిన్నపిల్లలను చూడరు, ఇష్టారీతిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనిషిలో కొద్దిగైనా మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది. అక్కడ దేశ రాజు అదేవిధంగా ఉన్నాడు. దేశ రాజు అంటే ఆ దేశానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు మంది మార్బులంతో ఈ విధంగా జనం మీద పడిపోయి పసిపిల్లలను కూడా ఇంత దుర్మార్గంగా తమ అదుపులోకి తీసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నాన్న చేయి పట్టుకుని లోకాన్ని చూడాల్సినటువంటి వయసులో అధికారుల కరకు చూపుల మధ్య ఆ పసిగుండె ఎంతలా విలువెల్లాడిపోయిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ ఘటనపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందించింది. తాము చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదని, చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న అతని తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ను అదుపులోకి తీసుకునేందుకే ఆపరేషన్ చేశామని చెప్తా ఉన్నారు. చిన్నారి భద్రత దృష్ట్యా ఒక అధికారి అతనితోనే ఉన్నారని అధికారులు చెప్తున్నప్పటికీ చిన్నపిల్లాడిని అలా నిర్బంధించడం మీద తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరుస్తుంది. అమెరికాకి సంబంధించినటువంటి మిగతా దేశాల్లో కూడా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తూ ఉన్నారు. మనం గతంలో కూడా చూసాం. గ్రీన్లాండ్ విషయాన్ని చూసుకుంటే మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి అక్కడ దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే ఆ వేదిక మీదే నిలదీశారు. అప్పుడు మెత్తపడ్డాడు అతను. సో డెఫినెట్గా ట్రంప్ ఆదేశాలతో ఏవైతే అక్కడ అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారం ఉందో అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పసి హృదయాల్ని ఇంత బాధ పెడుతున్నటువంటి అక్కడి అధికారుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు ప్రస్తుతం వస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఈ చర్యను సమర్థించుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల లక్ష్యం కేవలం తండ్రి మాత్రమే అని చెప్తున్నప్పటికీ కూడా కానీ డెఫినెట్గా దీని మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యక్షుడు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం తండ్రి మీదే అదుపులోకి తీసుకున్నాం, కానీ అక్కడ పిల్లవాడు ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడి సంరక్షణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి ఈ చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. 5 ఏళ్ల చిన్నారిని ఈ విధంగా నిర్బంధించడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం తమ ఇమిగ్రేషన్ విధానాలు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తుంటే మరోవైపు చిన్నపిల్లల పట్ల ప్రదర్శిస్తున్న ఈ కఠిన వైఖరి మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో వలసదారుల భవిష్యత్తుపై మరిన్ని ఆందోళనలు రేకెత్తిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ మార్కు అరాచకం ఇప్పుడు మానవత్వానికే మాయని మచ్చగా మారుతోంది. వలసదారుల ఏరివేత పేరుతో అధికార యంత్రాంగం బరితెగిస్తోంది. కరుడుగట్టిన నేరస్తులను పట్టుకోవాల్సిన అధికారులు అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిని బందీగా చేసుకోవటం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అన్న అనుమానం తప్పకుండా కలుగుతుంది. వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఏకంగా 5 సంవత్సరాల చిన్నారిని కూడా వదలలేదు.
ఇమిగ్రేషన్ అధికారులు ఆ 5 సంవత్సరాల చిన్నారిని అదుపులోకి తీసుకోవటం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. మిన్నసోటాలో జరిగిన ఈ ఘటన మానవతావాదుల్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రీ స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న ఒక 5 ఏళ్ల బాలుణ్ణి అతని తండ్రిని ఫెడరల్ అధికారులు అకస్మాత్తుగా అదుపులోకి తీసేసుకున్నారు. అక్కడి నుంచి వారిని నేరుగా టెక్సాస్లోని ఒక నిర్బంధ కేంద్రానికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అభంశుభం తెలియనటువంటి అమాయక చిన్నారులు ఏం చేశారు? అధికారులకి కనీసం మానవత్వం ఉందా లేదా? అసలు అధికారులకి అసలు వాళ్ళు పూర్తిగా మనిషి అన్నటువంటి ఆ మానవత్వాన్ని మర్చిపోతున్నారా అనిపిస్తోంది. తనేం తప్పు చేశాడో కూడా తెలియని ఆ చిన్నారి ఆ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది. అంటే అధికారులు వీళ్ళకి ఏమీ పట్టదు, వీళ్ళు బాసులు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోయి మహిళలను చూడరు, చిన్నపిల్లలను చూడరు, ఇష్టారీతిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనిషిలో కొద్దిగైనా మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది. అక్కడ దేశ రాజు అదేవిధంగా ఉన్నాడు. దేశ రాజు అంటే ఆ దేశానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు మంది మార్బులంతో ఈ విధంగా జనం మీద పడిపోయి పసిపిల్లలను కూడా ఇంత దుర్మార్గంగా తమ అదుపులోకి తీసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నాన్న చేయి పట్టుకుని లోకాన్ని చూడాల్సినటువంటి వయసులో అధికారుల కరకు చూపుల మధ్య ఆ పసిగుండె ఎంతలా వెలువెల్లాడిపోయిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ ఘటనపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందించింది. తాము చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదని, చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న అతని తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ను అదుపులోకి తీసుకునేందుకే ఆపరేషన్ చేశామని చెప్తా ఉన్నారు. చిన్నారి భద్రత దృష్ట్యా ఒక అధికారి అతనితోనే ఉన్నారని అధికారులు చెప్తున్నప్పటికీ చిన్నపిల్లాడిని అలా నిర్బంధించడం మీద తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరుస్తుంది. అమెరికాకి సంబంధించినటువంటి మిగతా దేశాల్లో కూడా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తూ ఉన్నారు. మనం గతంలో కూడా చూసాం. గ్రీన్లాండ్ విషయాన్ని చూసుకుంటే మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఇది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి అక్కడ దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే ఆ వేదిక మీదే నిలదీశారు. అప్పుడు మెత్తపడ్డాడు అతను. సో డెఫినెట్గా ట్రంప్ ఆదేశాలతో ఏవైతే అక్కడ అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారం ఉందో అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పసి హృదయాల్ని ఇంత బాధ పెడుతున్నటువంటి అక్కడి అధికారుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు ప్రస్తుతం వస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఈ చర్యను సమర్థించుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల లక్ష్యం కేవలం తండ్రి మాత్రమే అని చెప్తున్నప్పటికీ కూడా కానీ డెఫినెట్గా దీని మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యక్షుడు కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం తండ్రి మీదే అదుపులోకి తీసుకున్నాం, కానీ అక్కడ పిల్లవాడు ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడి సంరక్షణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి ఈ చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. 5 ఏళ్ల చిన్నారిని ఈ విధంగా నిర్బంధించడం తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రభుత్వం తమ ఇమిగ్రేషన్ విధానాలు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తుంటే మరోవైపు చిన్నపిల్లల పట్ల ప్రదర్శిస్తున్న ఈ కఠిన వైఖరి మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో వలసదారుల భవిష్యత్తుపై మరిన్ని ఆందోళనలు రేకెత్తిస్తోంది.